హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాళ్ళ లాజిక్ తెలుగు ఛానల్. ఈ రోజు మన వీడియోలో బగ్ బౌంటీ హంటింగ్ చేసేదానికి కావలసిన టార్గెట్స్ ని చూస్ చేయడం ఎలా, దానికి కావలసిన ట్రిక్స్ మరియు ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనే దాన్ని డీటెయిల్ గా చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. మీరు కనుక బగ్ బౌంటీ చేస్తున్నట్టయితే మీరు టార్గెట్స్ ని ఎలా చూస్ చేస్తారు? నార్మల్ గా హ్యాకర్ వన్ లో వెళ్ళడమో, లేదంటే బగ్ క్రౌడ్ లో చూడడమో, లేదంటే ఓపెన్ బగ్ బౌంటీ, ఈ మాదిరి కొన్ని ప్లాట్ఫామ్స్ లో వెళ్ళి మీరు బగ్ బౌంటీ హంటింగ్ చేస్తారు. సో నేను ఇప్పుడు చూపించే మెథడ్స్ యూజ్ చేసి మీరు చాలా హిడెన్ లేదంటే అన్నోన్ టార్గెట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు. మీరు హ్యాకర్ వన్ లో చేసేటప్పుడు లేదా బగ్ క్రౌడ్ లో చేసేటప్పుడు మీకు చాలా మంది హ్యాకర్స్ ఆల్రెడీ దాంట్లో చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు బగ్స్ అనేది చాలా కష్టంగా ఉంటుంది ఐడెంటిఫై చేసేదానికి, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ బగ్స్ ని రిపోర్ట్ చేసేసి ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎలా చాలా బౌంటీని సంపాదించడం? సో దానికి మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. నేను ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ హైలైట్ చేశాను. రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ మరియు సెక్యూరిటీ అనే కొన్ని పేజెస్ ఒక్కొక్క వెబ్సైట్ హోస్ట్ చేసి ఉంటుంది. ఆ వెబ్సైట్స్ లో మనం వెళ్ళి పెన్ టెస్ట్ చేసినట్టయితే మనకి బగ్స్ ఈజీగా దొరుకుతాయి, ప్లస్ మంచి బౌంటీ కూడా సంపాదించవచ్చు. సో అవి ఎలాగో చూద్దాం. దానికి మనం ఫస్ట్ ఈ గూగుల్ డార్కింగ్ ద్వారా మనం టార్గెట్స్ ఎలా చూస్ చేయడం అనేది తెలుసుకోవాలి. సో దానికి మీరు గూగుల్లో వెళ్ళి బగ్ బౌంటీ డాక్స్ గిట్ హబ్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేస్తే ఫస్ట్ లింక్ వచ్చింది. ఈ లింక్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూసారంటే ఇతను ఏం చేశారంటే కొన్ని రీసెర్చెస్ మరియు కొన్ని కంపెనీస్ వాళ్ళ యొక్క డాక్స్ ను ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉంటారు. ఆ లిస్ట్ నుంచి ఇతను కన్సాలిడేట్ చేసి మనకి ఇక్కడ డార్కింగ్.txt అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాడు. దీంట్లో అన్ని డాక్స్ ఉన్నాయి. సో దానికి వెళ్లే ముందు ఈ లింక్స్ ఒకసారి విజిట్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారంటే అతను ఒక మెథడాలజీ మరియు ఎలా ఒక్కొక్క టార్గెట్స్ ని చూస్ చేయడం, ఆ డాగ్స్ ని ఎలా విజిట్ చేస్తున్నాడు అనే స్టెప్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీ యొక్క లెర్నింగ్ కోసం దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇతను ఒక ట్వీట్ పోస్ట్ చేశాడు, ఎమాజ్ షాబ్ అనేసి. ఇతను రెగ్యులర్ గా మీకు సెక్యూరిటీ రిలేటెడ్ టూల్స్, మెథడాలజీస్ దాని మీద డీటెయిల్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతన్ని మీరు ఫాలో అయితే మీకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ చూసారంటే ఇతను కొన్ని గూగుల్ డాక్స్ అయితే షేర్ చేస్తున్నాడు. దీన్ని కూడా ఈ గిటబ్ రెపాజిటరీలో కలెక్ట్ చేసి పెట్టినాడు. సో ఈ docs.txt ని విజిట్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే ఆ లిస్ట్ ఆఫ్ డాక్స్ అన్ని వచ్చిండాయి. ఇవన్నీ గూగుల్ డాక్స్ అన్నమాట. దీన్ని బట్టి మిగతా హ్యాకర్స్ కూడా వెబ్సైట్స్ ని వెతుకుతూ ఉంటారు. సో మీరు ఈ డాక్స్ ని యూజ్ చేసి మీరు సెర్చ్ చేయండి. దాన్ని బట్టి మీకు వచ్చే వెబ్సైట్స్ మీద పెన్ టెస్ట్ చేయండి. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద డాక్ ని మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ వెళ్ళి in/responsible disclosure. ఈ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ అనేది ఏంటంటే మనం ఆ వెబ్సైట్ లో ఏదైనా బగ్స్ దొరికితే దాన్ని వాళ్ళకి మన యొక్క రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి దాంట్లో రిపోర్ట్ చేస్తామని చేయడం అని అర్థం. సో ఇక్కడ పాన్క్యాట్ అని ఒక వెబ్సైట్ ఉంది. వీళ్ళు రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పేజ్ ని హోస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసారంటే రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పేజ్ లో వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు మనకి ఏదైతే సెక్యూరిటీ బగ్స్ ఏమన్నా ఐడెంటిఫై చేశారంటే అది వీళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. సో వాళ్ళు ఈ సెక్యూరిటీ బగ్స్ అనేది కన్సిడర్ చేస్తారు అనేసి. మీకు కనుక ఏదైనా సెక్యూరిటీ బగ్స్ దొరికినట్టయితే ఇక్కడ ఇతను ట్విట్టర్ హ్యాండిల్ ఇచ్చారు. దాంట్లో వెళ్ళి మీరు మెసేజ్ చేశారంటే వీళ్ళు రిసాల్వ్ చేసి మీ యొక్క నేమ్ ని పబ్లిష్ చేయడము, బౌంటీయో ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకొక వెబ్సైట్ అదే బ్రౌజ్ చేసి చూద్దాం. నైకా అనే వెబ్సైట్ వాళ్ళకి ఒక రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పేజ్ ని పోస్ట్ చేసిండారు. ఇక్కడ చూసారంటే మనం ఏదైనా బగ్స్ కనబెడితే ఎలా రిపోర్ట్ చేయాలి అనే దానికి స్టెప్స్ అంతా మెన్షన్ చేశారు. సో మళ్ళీ మీకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు, లైక్ హాల్ ఆఫ్ ఫేమ్ కానీ, బౌంటీ, లేదంటే ఏది వాళ్ళ పాలసీ ప్రకారం ఉందో దాన్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీరు హిడెన్ టార్గెట్స్ ని చూస్ చేసుకోవచ్చు.
సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ విధంగా కదా అందరు హ్యాకర్స్ సర్చ్ చేస్తూ ఉంటారు అనేసి. అందరు హ్యాకర్స్ సర్చ్ చేస్తారు, కానీ కొందరు ఏంటంటే వెంటనే గివ్ అప్ ఇస్తారు. కొందరు డీటెయిల్ గా ఆ వెబ్సైట్ ని స్టడీ చేసి అనలైజ్ చేసి దాని తర్వాత బగ్స్ ని అనలైజ్ చేసి రిపోర్ట్ చేస్తారు. మనకి ఓపిక అనేది ఎక్కువ ఉండదు. ఏదేదో పైన చూసామా, బగ్స్ దొరికితే దొరికినట్టు, లేదంటే లేదు అనేసి క్లోజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ చూసారంటే చాలా యుఆర్ఎల్స్ ఉన్నాయి. ఒక హ్యాకర్ అనే అతను ఇన్ని యుఆర్ఎల్స్ ఎక్స్ప్లోర్ చేయడు. మీరు కనుక ఈ బగ్ బౌంటీ హంటింగ్ సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి డాగ్స్ యూజ్ చేసి సైట్స్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, లేదంటే టార్గెట్స్ ని చూస్ చేసుకోవచ్చు. సో మీకు గనక ఈ డాగ్ వేసిన తర్వాత ఒకటి మిడిల్ ఆఫ్ ద లిస్ట్ లోకి వెళ్ళండి, లేదంటే ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లోకి వెళ్ళండి. అప్పుడు కొన్ని సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్ వచ్చి చాలా లెస్ నోన్ గా ఉంటాయి, అందరికి అంతగా తెలియవు. అలాంటి సైట్స్ లో మీరు వెళ్ళి పెన్ టెస్ట్ చేసి బగ్స్ కనుక సబ్మిట్ చేశారంటే మీకు మంచి బౌంటీ దొరుకుతుంది. లేదంటే స్వాగర్, లేదంటే బౌంటీ, స్వాగర్, హూడీ ఇలాంటి ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా కొన్ని డాగ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. సో ఇక్కడ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ అని ఉంది కదా, హైఫన్ పెట్ చూద్దాం. ఇప్పుడు చూసారంటే మళ్ళీ రిజల్ట్స్ అనేది చేంజ్ అయ్యాయి. ఇందాక దానికి ఇప్పటికి రిజల్ట్స్ అనేవి కొన్ని చేంజ్ అయ్యాయి. సో ఈ విధంగా మీరు ఒక్కొక్క డాట్ ని ప్రయోగించడం వల్ల మీకు డిఫరెంట్ రిజల్ట్స్ దొరుకుతాయి. సో దాని వల్ల మీకు టార్గెట్స్ కూడా కొత్త టార్గెట్స్ దొరుకుతాయి. సో ఇక్కడ సెక్యూరిటీ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ చూసారంటే గూగుల్ అకౌంట్, దీన్ని ఇగ్నోర్ చేయండి. సో సెక్యూరిటీ దీన్ని కొంచెం డిక్షనరీ రిలేటెడ్ గా వస్తుంది. సో మనం నెక్స్ట్ రిజల్ట్స్ లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసారంటే ఒక్కొక్కరు వాళ్ళ యొక్క సెక్యూరిటీ, ప్రైవసీ పాలసీస్ ఇవన్నీ మనకు వస్తున్నాయి. సో ఈ విధంగా మనం డిఫరెంట్ డాగ్స్ యూజ్ చేసి ఎన్యూమరేట్ చేయొచ్చు. ఇక్కడ కనుక మీరు చూసారంటే ఒక్కొక్క డాగ్ ప్రక్కన ఏ కంట్రీ మరియు దాంట్లో మనకు కావాల్సిన బౌంటీ కావాలన్నా, స్వాగర్ కావాలన్నా అనే దాన్ని కూడా బేస్ చేసి వీళ్ళు డాగ్ ని ఇచ్చిండారు. సో ఈ డాగ్ నేసి మనం వెరిఫై చేద్దాం ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో. సో ఇప్పుడు డాగ్ ని ఎంటర్ చేసి చూద్దాం మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో అనేసి. సో ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పేజ్ ఉంది, టీమ్ స్నాప్ అని చెప్పి. మన రిజల్ట్స్ లో స్వాగ్ అనే వర్డ్ మ్యాచ్ అవ్వలేదు, కానీ ఆ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పేజ్ అనేది మ్యాచ్ అయ్యింది. సో మీకు ఇక్కడే ఇన్పుట్ లోనే తెలిసిపోతుంది ఏంటిది ఒక్కొక్క విషయం అనేసి. సో ఈ విధంగా మీరు వెతకచ్చు. ఇక్కడ చూసారంటే మీకు ఒక చిన్న ట్రిక్. ఇప్పుడు ఒక్కొక్క పేజ్ లోకి వెళ్ళి ఒక్కొక్క రిజల్ట్ ని మీరు అనలైజ్ చేసి దాంట్లో ఉండే యూఆర్ఎల్స్ ఓపెన్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఇదే టాస్క్ ని మీరు సింప్లిఫై చేసేదానికి మీరు గూగుల్లో G-Infinity క్రోమ్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు చూసారంటే ఈ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. దీని యొక్క యూసేజ్ చూసారంటే ఇప్పుడు మనం గూగుల్లో ఒక విషయాన్ని సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా రిజల్ట్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్ కి ఇన్ URL రెస్పాన్సిబుల్ సో ఈ సెంటెన్స్ ఈ డాకే ఉందనుకోండి. ఇప్పుడు దీనికి మనకి చాలా రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ఈ రిజల్ట్స్ లో మనకి చాలా పేజెస్ ఉన్నాయి. సో ఈ పేజెస్ అన్నిట్లో ఉండే యూఆర్ఎల్స్ మనకి కలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఒక్కొక్క పేజీలోకి లేదంటే ఇక్కడ కింద ఉండే ఒక్కొక్క లిస్ట్ లోకి వెళ్ళి డేటాని మనం చూడలేము. ఇప్పుడు మనకేం చేస్తుందంటే మనం యూజ్ చేసిన టూల్ వచ్చి మనం ఇన్స్టాల్ చేసిన ఎక్స్టెన్షన్ ఇవన్నిటిని ఒకటే పేజీలోకి మనకి రెండర్ చేసి చూపిస్తుంది. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో దీని మీద ఇలా క్లిక్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే మన పేజెస్ ఇందాక పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఆ మాదిరిగా ఉన్న రిజల్ట్స్ అన్ని మారిపోయి ఇక్కడ పేజ్ 4, పేజ్ 6
ఇప్పుడు అన్ని మనకి లైన్ గా ఒక్కొక్క రిజల్ట్స్ మొత్తం చూపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక్కొక్క పేజ్ వైజ్ గా వెళ్లాల్సిన అవసరం లేదు, మీకు జస్ట్ ఒకే పేజ్ లో అన్ని డేటా మొత్తం చూపిస్తుంది. సో ఇది దీని యొక్క మ్యాజిక్. దీంట్లో ఇంకొక మ్యాజిక్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇన్ని URLs ఉన్నాయి కదా, మనం ఒక్కొక్క URL ని యాక్సెస్ చేసి తీయాలంటే చాలా కష్టం. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఆటోమేషన్ ట్రిక్ ఒకటి ఉంది. దాన్ని ఏం చేయాలంటే మీరు గూగుల్లో ఎక్స్ట్రాక్ట్ URLs ఫ్రమ్ గూగుల్ SCRPs అని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీకు ఒక ఫస్ట్ లింక్ వచ్చింది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారంటే ఇతను ఒక స్క్రిప్ట్ రాశాడు. అదేం చేస్తుందంటే ఆ వెబ్సైట్ లో ఉండే URLs అన్ని URLs ని లిస్ట్ చేసి మనకి సెపరేట్ గా ఇస్తుంది. దాంట్లోంచి మనం కావాల్సిన URLs మటుకు సెపరేట్ గా తీసుకునేసి మనం ఒక టార్గెట్ లిస్ట్ రెడీ చేసుకోవచ్చు. సో దానికి మనం ఏం చేయాలంటే కిందికి బ్రౌజ్ చేయండి. సో ఇక్కడ బ్రౌజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేసి ఈ పైన ఉండే బుక్ మార్క్ అనే టూల్ బార్ లోకి ఇలా డ్రాగ్ చేసి వదిలేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక బుక్ మార్క్ ఇక్కడ నాది క్రియేట్ అయింది కదా, ఈ మాదిరి ఒక బుక్ మార్క్ క్రియేట్ అవుతుంది మీ క్రోమ్ బుక్ మార్క్లెట్ లో. సో ఈ జావా స్క్రిప్ట్ కోడ్ అంతా రాసిన్నాడు. మీరు కావాలంటే ఈ కోడ్ ని తీసి అనలైజ్ చేసుకోవచ్చు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి. సో మీరేం చేయండి అంటే జస్ట్ ప్రెస్ బ్యాక్ బటన్. సో ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు వర్క్. ఇన్ URL రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్. సో సేమ్ మనకు అన్ని లిస్ట్ వచ్చింది. జస్ట్ దీని మీద ఇప్పుడు క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే మనకి మొత్తం డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చింది. సో ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ మనకు కావాల్సిన అన్ని రిజల్ట్స్ లో ఉండే URLs అన్నిటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చింది. సో ఇది వచ్చి జస్ట్ ఈ విజిబుల్ పేజ్ లో ఉండే కంటెంట్ ని మట్టుకే మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చింది. ఇదే కనుక మనకి ఈ వెబ్ పేజ్ లో కనపడే మొత్తం URLs కావాలంటే మనం ఏం చేయాలంటే జస్ట్ మొత్తంగా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా పేజ్ అప్డేట్ అవుతూ వస్తుంది. మీరు అట్టే స్క్రోల్ చేస్తూ పోతూ ఉండాలి. ఆ ఎండ్ ఆఫ్ పేజ్ లాస్ట్ పేజ్ వచ్చేంత వరకు మీరు స్క్రోల్ చేస్తూ పోండి, అప్పుడే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు అది సో ఈ విధంగా మీరు స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశారంటే ఇప్పుడు చూసారంటే లిస్ట్ పెరిగింది. ఇందాకంటే నేను కంట్రోల్ F. సో ఇప్పుడు మన కీబోర్డ్ అనేది వచ్చింది. ఇందాక మనకి చాలా తక్కువ URLs ఉన్నాయి, ఇప్పుడు చూసారంటే చాలా URLs వచ్చాయి. సో ఇప్పుడు మనకు కావాల్సిన అన్ని టార్గెట్స్ ఒక లిస్ట్ వచ్చేసింది. సో మనకు కావాల్సిన URLs అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారంటే మన ఎక్కడ ఏ వెబ్సైట్స్ లో అయితే ఈ పర్టికులర్ రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనే టర్మ్స్ ఉన్నాయో ఆ అన్ని URLs ని మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చింది. సో ఇప్పుడు మన URLs కౌంట్ చూసారంటే 138. టోటల్ గా మనకి 138 URLs ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చింది. సో దీంట్లో మీరు ఏకదం లాస్ట్ లో ఉండే URL కి వెళ్ళి దీన్ని యాక్సెస్ చేసి చూడొచ్చు. ఇక చూసారంటే రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అయింది విత్ ఆల్ ద డీటెయిల్స్. సో ఈ విధంగా మీ యొక్క బగ్ బౌంటీ హంటింగ్ లో టార్గెట్స్ ని గ్యాదర్ చేసుకునే దాన్ని ఈజీగా ఆటోమేట్ చేసుకోవచ్చు, సింప్లిఫై గా చేసుకోవచ్చు. దీన్ని మీరు జస్ట్ ఒక 5 minutes లో ఈ టాస్క్ ని కంప్లీట్ చేసి మీ టార్గెట్స్ లిస్ట్ మీకు రెడీగా ఉంటుంది. అవి ఏదైతే వెబ్సైట్స్ ఉన్నాయో దాంట్లో పేరు మీరు ఎప్పుడు విని ఉండరు, అలాంటి వెబ్సైట్స్ లోకి వెళ్ళి మీరు మీ పెన్ టెస్ట్ స్టార్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మరియు మీ వాల్యుయబుల్ కామెంట్స్ ని కమెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోవద్దు.